గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. వెల్కమ్ టు ఆర్టీవీ. చట్టాలు ఎన్ని మారుతున్నా మానవ మృగాల్లో అయితే మటుకి ఎటువంటి మార్పు రావట్లేదు. దీనికి ఉదాహరణ విశాఖ వినాయక నగర్లో నిన్న ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం నిజంగా చాలా అమానుషమైనది. ఒక డెలివరీ బాయ్ కింద చేస్తూ ఇంటి మేడ మీద ఉంటూ అమ్మాయిని ఇలా లోపరుచుకొని చేయడం, నిజంగా ఆ తల్లిదండ్రులు అయితే పోలీసుని ఆశ్రయించడం ఈ ఉదంతం అయితే బయటకు వచ్చింది. మనతో పాటు ఏసీపీ లక్ష్మణమూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎన్ని చట్టాలు వచ్చినా మృగాల్లో అయితే మటుకు మార్పు రావట్లేదు. మీరు ఎంతో కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఏం చేస్తారు? ఏమైంది అసలు ఈ ఉదంతం? నమస్తే అండి. నిన్న మన 3 పరిధిలో వినాయక నగర్ మన రామటాస్ దగ్గరలో ఈ కుర్రోడు ఎవడైతే ఈ ముద్దాయి ఉన్నాడో, చందు వాడి పేరు చంద్రశేఖర్ ఎలియాస్ చందు. వాడు యాక్చువల్గా పేరెంట్స్ లేనట్టే, మదర్ ఎప్పుడు చిన్నప్పుడు చనిపోయారు. ఫాదరు వేరే ఆవిడని చేసుకున్నాడు. ఈ కుర్రోడికి ఫాదర్కి డిఫరెన్సెస్ వచ్చి ఇతను బయటికి ఇంటి నుంచి వచ్చేసాడు. వచ్చి ఇక్కడ వైజాగ్లో ఇలాగ అద్దెకు ఉంటూ వేరే పనులు చేసుకున్నాడు. కొన్నాళ్ళు టెక్ మహేంద్రలో చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడేమో మానేసి ఇంట్లో ఫిజ్జీ బాయ్గా చేస్తున్నాడండి. అతను అక్కడే ఉంటాడు రూమ్లో. అది చాలా ఏరియా ఎలా ఉందంటే అది ఐసోలేటెడ్గా ఆ చుట్టుపక్కల ఆ రోజు అడ్వాంటేజ్ తీసుకున్నాడు, ఎవరు లేరు. అతను రూము దగ్గర ఉన్నటువంటి 3-4 ఇల్లు కూడా ఇంట్లో అందరూ పనులకు పోయారు, ఇతను ఒక్కడే ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ ఈ యొక్క బాలిక తాలూకు పేరెంట్స్ కూడా పనికి వెళ్ళిపోయినారు. అమ్మాయి బయటికి అంటే యాక్చువల్గా పరిచయం ఉంది, అవి ఒక దగ్గర ఉంటారు కాబట్టి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద అమ్మాయి పిల్లగానే వెళ్ళింది. బట్ అతను వెంటనే అమ్మాయిని ఆ టైం అడ్వాంటేజ్ తీసుకొని ఈ విధంగా లోనకి తీసుకెళ్ళి చేసుకొని అక్కడ ఉన్నటువంటి లేడీస్ ఇది గమనించి అనుమానించి వెంటనే వెళ్ళారు. వెళ్ళి తలుపు వెళ్ళేసరికి తలుపు వేస్తుంది, వెంటనే తలుపు తట్టేసరికి తీశాడు. వాళ్ళకి అనుమానం వచ్చి వెంటనే లోనికి వెళ్ళి అమ్మాయిని సేవ్ చేశారు. సో అందుకని అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడండి, రిమాండ్ ఇచ్చారండి. సరే, ఎన్నో అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాం మన సిపి గారు కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఉదంతం మీద అసలు ఎలాంటి మార్పు రావాలంటారు? అసలు ప్రజల్లో నిజంగా ఇది ఎన్నో మనం చూస్తున్నాం రోజు రోజుకి, మీరు ఎంత కట్టుదిట్టం చేసినా ఏం చెప్తారు అసలు? అంటే ఇది జనరలైజ్ చేయడం లేదండి. కొంతమంది ఇలాగ బ్రోకెన్ ఫ్యామిలీస్ వచ్చినటువంటి చిల్డ్రన్ ఈ విధంగా డైవర్ట్ అవుతున్నారని ఒక అభిప్రాయము. తర్వాత కొన్ని సమాజంలో జరుగుతున్న చేంజెస్ కారణంగా మోడర్న్ ట్రెండ్స్, ఈ మత్తుకి అలాగే ఈ యొక్క సోషల్ మీడియా సెల్ ఫోన్లు వచ్చి మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నారు రకరకాల నెగిటివ్ న్యూస్ చూసి. ఆ విధంగా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అనుకుంటున్నాను నేను. బట్ వాడు ఎలోన్గా ఉండటం, యంగ్ ఏజ్లో ఉండటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించడం వల్ల ఈ విధంగా మానవత్వాన్ని మర్చిపోయి మృగంలాగా ప్రవర్తించాడని అనిపిస్తుందండి. అయిందండి. 3 టౌన్లో కేసు నమోదైంది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించామండి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఎవరైతే దీనికి దుశ్చర్యకైతే పాల్పడ్డాడో చందు అనే వ్యక్తి ఈ ఫుడ్ డెలివరీ బాయ్గా అయితే విధులు నిర్వహిస్తున్నారు. ఎవరో లేని టైంలో అయితే ఆ పైన కిందన అమ్మాయి వాళ్ళు ఉంటుంటే పైన అయితే ఈ దుశ్చర్యకైతే పాల్పడ్డాడు. అయితే దీన్ని చాకచక్యంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మహిళలు అయితే గమనించి వెంటనే వెళ్ళి మేల్కొని ఈ ఉదంతాన్ని అయితే మొత్తాన్ని బయటికి లాగారు. అయితే ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసులు రంగ ప్రవేశం చేసి మొత్తం ఇంట్రాగేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరైతే నిందితుడు చందు ఉన్నాడో చందుని అయితే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అయితే ఎన్ని చట్టాలు వచ్చినా మానవ మృగాలు అయితే మారట్లేదు. కంపల్సరీ ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఈ విధంగా చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరిలోని ఈ అవేర్నెస్ రావాలని చెప్పి ఏసీపీ లక్ష్మణమూర్తి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలా దారుణమైన ఘటన. మున్ముందు ఇలాంటి చర్యలు పాల్పడకుండా తగు జాగ్రత్తలు ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ నుంచి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.